Hello friends, welcome back to our YouTube channel. Clear Desk Private Limited కంపెనీ నుండి 42,000 ప్లస్ తోటి మనకి ఒక వర్క్ ఫ్రమ్ జాబ్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇది ఒక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఈ యొక్క హైదరాబాద్ కంపెనీలో మనం చేయడానికి. సో క్లియర్ డెస్క్ కంపెనీలో వచ్చేసి మనకి హెచ్ఆర్ రిక్రూటర్ రిమోట్ లొకేషన్ నుండి ఫుల్ టైం కింద మనకి వర్క్ ఫ్రమ్ జాబ్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడగలరు. గైస్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేరు. ఇలాంటి రెగ్యులర్ అప్డేట్ మీరు మిస్ అవుతారు. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కింద. క్లియర్ డెస్క్ కంపెనీ నుండి హెచ్ఆర్ రిక్రూటర్ అనే జాబ్ రోల్ కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ యొక్క రోల్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి దీంట్లో వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ రోల్ అనమాట. ఇక్కడ మనకి అవైలబుల్గా అయితే ఉంది. సో ఈ క్లియర్ డెస్క్ కంపెనీ నుండి సో దానికి సంబంధించిన పొజిషన్ గురించి అయితే మనం తెలుసుకుందాం. సో రిమోట్ పొజిషన్ అనమాట. ఇది ఒక ఓన్ ఎక్స్పెన్సివ్ అండ్ బిజినెస్ రిమోటింగ్ సర్వే బేస్ కింద ఈ యొక్క కంపెనీ వాళ్ళు అయితే మనకి వర్కింగ్ అయితే చేస్తున్నారనమాట. సో రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే ప్రిపేర్ అండ్ రివ్యూ కాంపెన్సేషన్ ఆఫ్ అండ్ బెనిఫిట్ ప్యాకేజెస్ మీద మనం వర్క్ చేయాలి. దాంతోపాటు మేనేజ్ వర్క్ ఫోర్స్ షెడ్యూల్ మీద వర్క్ చేయాలి. దానితో పాటు అడ్మినిస్ట్రేటర్ హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ మీద కూడా వర్క్ చేయాలి. స్ట్రాటజికల్లీ ప్లాన్, ఇలా కొన్ని బేసిక్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ బేస్ చేసుకొని వర్క్ చేయాలి. పర్టికులర్గా ఈ యొక్క రోల్కి వర్క్ ఏం చేయాలి, ఆ యొక్క ఆర్గనైజేషన్లో దానికి సంబంధించిన స్పెసిఫిక్ ట్రైనింగ్ కూడా మనకి కంపెనీ వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారనమాట. మా కంపెనీలో ఈ రోల్కి ఇటువంటి వర్క్ చేయాలి అనే డీటెయిల్స్ కూడా మనకి వాళ్ళు నార్మల్గా అయితే ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. దాని గురించి అయితే మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎవ్రీ కంపెనీ ఏ జాబ్కైనా సరే మీకు స్పెసిఫిక్ కంపెనీ ట్రైనింగ్ అనేది కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందనమాట. సో రిక్వైర్మెంట్ విషయానికి వస్తే కాలేజ్ ఎడ్యుకేటెడ్, అదేవిధంగా క్యాండిడేట్ మస్ట్ ప్రొవైడ్ ఎయిదర్ అండ్ ఎంబీఏ క్యాలెన్స్ కావచ్చు, పోలీస్ క్లియరెన్స్ ప్రొవైడ్ చేయాలి. ఇలా కొన్ని రిక్వైర్మెంట్స్ కూడా వీళ్ళు మెన్షన్ చేశారనమాట. సో దాంతోపాటు కండక్టింగ్ బోత్ ఫోన్ అండ్ వీడియో ఇంటర్వ్యూస్ కపుల్ విత్ అడాప్ట్ కండక్ట్ స్క్రీనింగ్ ఇవాల్యుయేషన్ స్కిల్స్ బేస్ చేసుకొని ఇలా కొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని మనం అనేది కూడా వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. దీనికి వచ్చేసి టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి. మీ యొక్క రెజ్యూమ్లో కనుక ఈజీగా షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఎక్సలెంట్ వెర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి. స్ట్రాంగ్ డిసిషన్ మేకింగ్ స్కిల్స్ ఉండాలి. ఇంగ్లీష్లో మంచి ప్రొఫెషనల్ లాంగ్వేజ్ లెవెల్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ లేకపోతే ల్యాప్టాప్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, మంచి స్పీడ్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. సో ఫైనల్గా మనకి శాలరీ డీటెయిల్స్ విషయానికి వస్తే గైస్, మనకి ఇది ఒక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. అప్ టు మనకి 42,500 ఫర్ మంత్ అయితే శాలరీ కూడా రావడం జరుగుతుంది. అది కూడా బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ బట్టి. ఇది ఒక కంప్లీట్ వర్క్ ఫ్రమ్ జాబ్ అనమాట. తర్వాత మనం బోనసెస్ అండ్ ఇన్సెంటివ్స్ కూడా పేడ్ చేస్తారు. పెయిడ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఈ రోల్కి మనకి పెయిడ్ ట్రైనింగ్ ఇస్తారనమాట. మ్యాక్సిమం 1 to 3 months వరకు అయితే మనకి ట్రైనింగ్ కూడా ఇస్తారు, వర్క్ ఏం చేయాలనేది కూడా. సో వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు ఈ యొక్క జాబ్స్ని అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.